హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం. ఏపీ విషయానికి వద్దాం. ఏపీ ఇప్పుడు 2 ఏళ్లకు దగ్గర వస్తుంది పాలన. ఏంటంటే ఇంకా వైసీపీ నుంచి యాక్టివ్ గానీ పోసాని కృష్ణమూర్తి నిన్న మొన్న బయటకు వచ్చినట్టున్నారు. నాకు పొలిటికల్ గా సంబంధం లేదు అని ఒక సినిమా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించి యాక్టివ్ గా ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది ఏపీలో టీడీపీ వైసీపీకి సంబంధించి? నేను ఆల్రెడీ చెప్పా కదా నాన్న, 2026 నవంబర్ 9 తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి యొక్క మరో శకాన్ని చూస్తారు అని. అంతే. కాముగా ఉండడం వల్ల అవతల వాళ్ళు నిరుత్సాహపడ్డారనో ఇంకోటనో అనుకుంటే పొరపాటు. పార్టీ వైసీపీ నుంచి ఎటువంటి ఏమీ లేవు అంటే ఒక ఆందోళన కానీ లేకపోతే అవి కానీ అట్లాంటి దేని గురించి ఆందోళన ఉండాలి? దేనిపైన లేదు అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడడం కానీ వేటి మీద కూడా లేదు అంటే మొత్తం పార్టీ అంతా డల్ అయిపోయింది. నవంబర్ 9 తర్వాత పార్టీ యొక్క అసలు ప్రాభవాన్ని చూడడం మొదలు పెడతారు. అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు చాలామంది నేను అప్పుడు పవన్ గెలుస్తాడు అని అంటేనేమో అబ్బో ఆహా ఓహో అన్నారు. నవంబర్ 9 తర్వాత జగన్కి బాగుందిరా నాయన అంటే నన్ను దుయ్యబడుతున్నారు. ఏమనుకోవాలి? సహజం నాన్న. ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఎలా తీసుకోవాలంటే వాళ్ళ నాయకుడు అనుకున్నప్పుడు వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే నన్ను తప్పుగానే అనుకుంటారు, ఫర్గా మాట్లాడితే మెప్పు అనుకుంటారు. ఇది కామన్. ఇది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం నేను ఇచ్చినటువంటి మాధ్యమాల్లో నేను ఇచ్చిన ఇంటర్వ్యూల వల్ల ఏమో తెలియదు, నేను వేసిన ప్రశ్నల వల్ల తెలియదు. భగవంతుడి అనుగ్రహంతో నాకు చాలా మంచిగా మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ లడ్డు గురించి మాట్లాడట్లేదండి ఎవరు అని అన్నారు. నేను నేరుగానే ప్రశ్నించా. సో ఇప్పుడు మావిగన్ అనేది వచ్చింది. ఇప్పుడు మావిగన్ మీద పడ్డారు. మావిగన్ మీద పడ్డారు. రేపు ఖచ్చితంగా మావిగన్కి ప్రథమ తాంబూలం ఇచ్చి తీరుతారు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎలా సాధ్యమవుతుంది? అమరావతిని ఇప్పుడు లోక్సభలోనే బిల్లు పెట్టుకున్నారు. అమరావతి శాశ్వత అమరావతి అనేది అనౌన్స్ చేయకుండా రాజధానిగా అమరావతి అనేది అనౌన్స్ చేయకుండా అసలు ఏమాత్రం సంబంధం లేకుండా భారత్ ప్రధానితో సహా అందరూ కలిసి పూజలు చేసి ఇది మన రాజధాని, ఇదే మన రాజధాని అన్నారు. అప్పుడు లోక్సభలో పెట్టారు ఆ బిల్లు. ఒక బిల్లు పెట్టడము సాధ్యమే, ఒక బిల్లుని రద్దు చేయడము సాధ్యమే మన భారతావనిలో. మన భారతదేశ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, రాజ్యాంగంలో ఏ శాసనసభలోనైనా సరే అది లోక్సభ కావచ్చు, శాసనసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, బిల్లు పెట్టనగలము, దాన్ని రద్దు చేయగలము. కానీ ఏ రకంగా మావిగాన్ సాధ్యమవుతుంది? ఏదో పేర్లు చెప్పాడు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మావిగాన్ అని చెప్పి ఆ పేరు పలకడానికి కూడా ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది పేరు. ఐ టెల్ యూ వన్ థింగ్, స్టార్టింగ్ లో దాన్ని నానా మాటలు నానా ట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏమో రేపు వైసీపీ వస్తే కనుక మొత్తం మనం అన్నీ పెరిగిపోతాయేమో. ఎందుకని? ఇది ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ, ఇది కళ్ళ ముందు కనబడుతోంది. అది ఇంకా మొదలు పెట్టాలి, అక్కడ ఇంకా ఏమి మొదలు కూడా కాల. ఈ వేరియేషన్స్ వచ్చినప్పుడు మనిషి ఆలోచిస్తాడుగా. ఇప్పుడు ఒక స్థలంలో ఇల్లు కొత్తగా కట్టాలంటే ఒకలాగా ఉంటుంది, ఆల్రెడీ కట్టింది నచ్చితే తీసేసుకోవడం జరుగుతుంది. లేదు పాత భవనం అయితే దాన్ని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసి మోడలింగ్ చేసుకొని పెట్టుకుంటారు. ఇది బెటర్ అనుకుంటారు చాలామంది. ఏపీ రాజధాని విషయంలో ఎందుకు ఈ సందిగ్ధత? అంటే ఒకసారి ప్రభుత్వం మారినప్పుడు విశాఖపట్నం తీసుకెళ్దామని, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ అమరావతి. మొన్న క్యాబినెట్లో దాదాపు 50,000 మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలని క్యాన్సిల్ చేశారు ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు. ఆ క్యాన్సిల్ చేసినటువంటి తాలూకా పట్టాలు తీసుకున్న 50,000 మంది ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకని? 3 రాజధానులు చేస్తాను అని అన్నప్పుడు మొత్తం ఆ అమరావతికి సంబంధించి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు అన్ని చేశారు. కానీ ఈ రోజుకి వాళ్ళకి 100కి 100% న్యాయం జరగల. ఈ రోజుకి వాళ్ళకి ల్యాండ్కి సంబంధించి సరైన న్యాయం జరగల. కొంతమందికి జరిగిందేమో కానీ అందరికీ జరగల. జరిగితే ఈ రోజు వరకు ఆ డిస్ప్లే లేదు. సో ఇప్పుడున్న ప్రభుత్వం 50,000 మందికి ఏదైతే పట్టాలు గత ప్రభుత్వంలో ఇచ్చారో అవన్నీ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు 50,000 మంది బయటకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా నేను. ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఏంటి? ఇది గమనించాలి. అంత ఈజీ కాదు నాన్న రాజధాని నిర్మాణం అంటే. అది ఏదో 3 ఏళ్లలో 5 ఏళ్లలో అయ్యేది కాదు. అది మావిగాన్ ప్రతిపాదన తెరపైకి వస్తుందా మళ్ళీ? ప్రధానంగా చాలా మంది ఈ ప్రతిపాదన గనక క్లిక్ అయితే గజం ₹1,00,000 కాస్త 50 లక్షలు అవుతుంది అని ఆల్రెడీ మొదలైపోయింది. ఆ ఏరియాలో చుట్టుపక్కల మొదలైపోయింది. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి,
విపరీతమైన హైక్ వచ్చింది ఒక్క దెబ్బకి. మావిక్ గన్ అనేది అందులో ఆ గన్నేమో కానీ అది మాత్రం బాగా పేలింది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పండగ చేసుకుంటుంది అది, నో డౌట్. అమరావతి అనేది ఏంటంటే ఓకే ఫైన్, కాతే ఏంటంటే అక్కడ రాజధాని నిర్మాణము అనుకున్నంత తేలిక కాదు నాన్న, అనుకున్నంత తేలిక కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దానికోసంగా తీసుకొచ్చేటటువంటి కొన్ని లక్షల కోట్ల ధనం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ప్రస్తుతం ఉన్న చోటే తీసుకురావచ్చు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. శుభాశీస్సులు.